మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. రమ్మ, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అందరూ ఒకటే మాట మీద ఉంటారు. 15,000 15 years 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ప్రతి ఒక్కరూ కోటీశ్వర్లు అవుతారు అని. అవును, మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే అప్ అండ్ డౌన్ బాగా కనిపిస్తూ ఉంటాయి. అవును, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? అందరూ ఆ ఆశతోనే ఉంటారు. అవును. అందుకే చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అవును. బట్ చాలా మంది మాకు రాలేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. మ్మ్. ఎలా చెప్తారు మీరు అంత ఖచ్చితంగా? దీన్ని నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికన్నా ముందు దీన్ని కాంపౌండింగ్ అంటారు అనమాట. ఓకే. సో అందరూ ఏమంటారంటే 15 years కనుక 15% రేట్ ఆఫ్ రిటర్న్ తోని మనము 15,000 దాచుకుంటే ఈజీగా ₹1,00,00,000 సంపాదించవచ్చు అని నేనే కాదు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే 15% ప్రతి సంవత్సరం పెరగాలి కదా, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ పెరుగుతుంది? ఒక సంవత్సరం పెరుగుతుంది, ఇంకో సంవత్సరం పడిపోతుంది. అలాంటప్పుడు మా డబ్బులు కాంపౌండింగ్ అవుతుందని మాకు ఎలా తెలుసు? ఓకే. చాలా మంది క్లయింట్స్ అడుగుతారు అండ్ నువ్వు కూడా అడిగావు. సో అందరికి ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేద్దాము. సో అర్థమవుతుంది కాంపౌండింగ్ అనేది ఎలా జరుగుతుంది అన్నది. బట్ దానికన్నా ముందు కాంపౌండింగ్ అంటే ఏంటో తెలుసుకో. అసలు కాంపౌండింగ్ అంటే ఏంటి అని తెలిస్తే ఇది ఎలా వర్కౌట్ అవుతుందో మనకు అర్థం అవుతుంది. కాంపౌండింగ్ ని సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే మీ డబ్బే మీకు డబ్బుని సంపాదించి పెట్టడాన్ని కాంపౌండింగ్ అంటారు. ఇప్పుడు 15 సంవత్సరాలు 15,000 15% రిటర్న్ పెడితే మనకి ₹1,00,00,000 వస్తుందని మేము చెప్పాం. నెక్స్ట్ కోటి 5 ఏళ్ళలోనే వస్తుంది. ఇప్పుడు కష్టపడి ₹1,00,00,000 మనం రాయడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఈ లెక్క ప్రకారంగా నెక్స్ట్ కోటి మనకి 5 years లో వస్తుంది. ఆ నెక్స్ట్ 1 crore 3 years లోకి వస్తుంది. సో మనం ఫస్ట్ 1 crore రాయడానికే ఎక్కువ టైం పడుతుంది. ఎందుకు అంటే కాంపౌండింగ్ అవ్వాలి అన్నది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ₹1,00,00,000 ఎందుకు తీసుకున్నాము అంటే అందరికీ ఆ కోటి అన్నది ఒక కళ. ప్రతి ఒక్కరికి, ప్రతి మిడిల్ క్లాస్ కి కూడా 1 crore రీచ్ అవ్వాము అంటే అదొక అచీవ్మెంట్, అదొక పెద్ద అచీవ్మెంట్ వాళ్ళ లైఫ్ లో. అందుకు కోటి అన్నది తీసుకున్నది. బట్ కాకపోతే ఏం జరుగుతుందంటే ఏదైనా కూడా పెరుగుతూ వెళ్తేనే పెరుగుతుంది అని మనం అనుకుంటున్నాం ఈ ఫార్ములా బట్టి. బట్ మ్యూచువల్ ఫండ్ లో అలా జరగదే. ఒక సంవత్సరం పెరుగుతుంది, ఇంకో సంవత్సరం పడుతుంది. సో పెరిగి పడి ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో కాంపౌండింగ్ జరుగుతుందా, అలా జరిగిందా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. చాలా కేసెస్లో జరిగాయి. ఆల్మోస్ట్ ఒక 5-6 ఫండ్స్ ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి కూడా ఫండ్స్ ఉన్నాయి. అందులో కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ పార్టీకి కోట్లు కాదు ఇంకా ఎక్కువ వచ్చి ఉంటుంది. నేను స్క్రీన్ షాట్ పెడతాను సో దట్ మీకు అర్థమవుతాయి ఆ ఫండ్స్ నేమ్స్ పెట్టకుండా. బికాస్ పాయింట్ ఏంటి అంటే జరుగుతుందా అంటే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? అంతకాలం ఉన్నప్పుడు జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం అక్కడ వస్తుంది. అంత పేషెన్స్ ఎవరికీ ఉండదు. 15 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ వెయిట్ చేసే పేషెన్స్ ఎవరికీ ఉండదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోవచ్చు అనుకుంటారు. బట్ కాంపౌండింగ్ ఎప్పుడు కూడా ఎంత అమౌంట్ పెట్టామన్నది కాదు, ఎన్ని సంవత్సరాలు పెట్టామన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ ఐన్స్టీన్ కూడా అదే అంటాడు, కాంపౌండింగ్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకున్నవాడు కోటీశ్వరుడు అయితే తెలియని ప్రతి ఒక్కరు కూడా ఆ కోటీశ్వరు దగ్గర పనులు అవుతారు అనేసి. ఎందుకు అంటే అది ప్రాపర్గా మనం అర్థం కావాలి మనకి. నేను ఇప్పుడు 2 లక్షలు పెట్టచ్చు నెలకి, 10 లక్షలు పెట్టచ్చు సంవత్సరానికి, కోటి ఫాస్ట్గా నేను సంపాదించవచ్చు. ప్రాబ్లం నేను ఎంత ఫాస్ట్గా 1 crore సంపాదించాను అందు కాదు, ఆ తర్వాత ఎంత కాలం నేను ఉన్నాను అనేసి. మన అందరికీ వారెన్ బఫే అనేసి అందరూ ఫైనాన్షియల్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తారు. ఆయన కూడా ఆయన 11th yearలో స్టార్ట్ చేస్తే ఆయన జర్నీ, ఇన్వెస్ట్మెంట్ జర్నీ, ఆయన ఒక బిలియనియర్ అవ్వడానికి ఆయన 59th yearలో ఆయన బిలియనియర్ అయ్యాడు. సో 11 years నుంచి 59 years ఇది ఆయన్ని కోటీశ్వరుడు కాదు అపర కోటిని చేసింది. అది 59th yearలో ఆయన బిలియనియర్ అయ్యాడు. అక్కడి నుంచి పెరుగుతూనే ఉంది ఆయన నెట్వర్త్. సో మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్ పెరిగిందా పడిందా అన్నది పక్కన పెట్టేసి, ఇప్పుడు నేను ఎంత పెట్టానది పక్కన పెట్టేసి, ఎంత కాలం, హౌ మెనీ ఇయర్స్ నేను ఇన్వెస్టెడ్గా ఉన్నాను అన్నది ఇంపార్టెంట్. ఇంకా మ్యూచువల్ ఫండ్ పార్ట్కి వచ్చేటప్పటికి నేను 2 parts కింద చెప్తాను. ఎందుకంటే కొందరు ఒకేసారి డబ్బులు పెడతారు, కొందరేమో SIP రూపంలో పెడతారు. రెండింటికి 2 different క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో లంసమ్ పార్ట్కి వచ్చేటప్పటికి లెటస్ ఎవరైనా 2020 లోన్ కనుక ఇన్వెస్ట్ చేశారనుకో, ఒక ₹1,00,000 ₹1,00,00,000 ఎంత ఉంటే అంత వాళ్ళు 2020లో ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. సో 2020 కోవిడ్ టైంలో అది పడింది, మళ్ళీ తర్వాత అది పికప్ అయింది.
సో ఈ పడినప్పుడు ఆల్మోస్ట్ ఒక 11% 12% దాకా పడింది. పికప్ అయినప్పుడు ఇంకా ఎక్కువ పికప్ అయింది. అండ్ తర్వాత 23కి ఇంకా పెరిగింది, 24కి ఇంకా పెరిగింది. సో అప్పుడు 2020లో ఇన్వెస్ట్ చేసిన ₹1,00,000 బై 2024కి వెళ్ళేటప్పటికి 3 times పైనే పెరిగింది. సో ఆల్మోస్ట్ 3.5 lakhs దాకా వెళ్ళాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2024లోని మళ్ళీ మార్కెట్ పడిపోయింది. సో మనం 15 అని మనం లెక్కేసుకుంటాం, కానీ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక సంవత్సరం 15% వస్తుంది, ఇంకొక సంవత్సరం నెగిటివ్లోకి వెళ్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ నెగిటివ్లోకి వెళ్ళిన నెక్స్ట్ ఇయర్ రికవర్ అయిన తర్వాత మనకి వచ్చిన అమౌంట్ ఏదైతే అది ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే 30%, 23% అట్లా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే అది రికవర్ అయ్యింది కదా, మార్కెట్ రికవర్. నెగిటివ్కి వెళ్ళిపోయింది, నెగిటివ్ నుంచి మళ్ళీ పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ వచ్చి మళ్ళీ క్రాస్ అవుతుంది. సో అది పికప్ అయ్యేటప్పటికి మనకి 22% రిటర్న్స్ వస్తాయి. అది మళ్ళీ పడుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సో ఇలాగా పెరగడం పడడం ఈ ప్రాసెస్లోనే మనం అనుకున్న 15%లో అవ్వకపోవచ్చు, ఒకసారి 12% అవ్వచ్చు, ఒకసారి 9% అవ్వచ్చు, ఒకసారి నెగిటివ్ 10% 12%కి వెళ్ళిపోవచ్చు, ఇంకొకసారి 23% అవ్వచ్చు. ఇలా నేను యావరేజ్ అది 15%కి వెళ్ళినా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన ₹1,00,00,000 15 ఏళ్ళలో రీచ్ అవుతాం. సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పడుతూ లేస్తున్నా కూడా అది ఇన్ ద లాంగ్ రన్ ఒక 10 years టైం ఫ్రేమ్లో చూసుకుంటే అది పెరుగుతుంది. అంటే నేను ఇలా ఇప్పుడు చూసాను అనుకో, నెల చూసాను అనుకో, పడి ఇలా కనిపిస్తుంది. సంవత్సరానికి చూసాను అనుకో అది కొంచెం ఇట్లా కనిపిస్తుంది. అది నేను 10 years చూసాను అనుకో ఇట్లాగే కనిపిస్తుంది. ఇలా పడి ఇలా పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో గ్రాఫ్ అలా పెరుగుతుంది. సో అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎంత స్పీడ్గా ఎంత ఫాస్ట్గా నేను కోటి సంపాదించానన్న మీద ఫోకస్ కాకుండా ఎంత లాంగ్ నేను ఇన్వెస్టెడ్గా ఉన్నాననే దాని మీద ఫోకస్ పెడితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. కోటి కన్నా ఇంకా ఎక్కువ వస్తాయి. బట్ ఆ పీరియడ్ ఉండాలి, అంత పేషెన్స్ ఉండాలి. మెయిన్ ప్రాబ్లం అదే. చాలా మందికి ఒక ఫీలింగ్ ఏంటి అంటే ఫాస్ట్గా నేను ₹1,00,00,000 సంపాదించాను అనుకో, నా కోట్లు సంపాదిస్తాను. కాదు, అది మీరు ఎంత ఫాస్ట్గా సంపాదించినా ఎంత స్లోగా సంపాదించినా మీరు ఇంకా వెయిట్ చేస్తూనే ఉండాలి. అది ఎంత వెయిట్ చేస్తే ఆ కోటి అన్ని కోట్లు అవుతూ ఉంటుంది. చాలా మంది నేను ఫాస్ట్గా ఒక 5 yearsలో 1 crore తెచ్చేసుకుంటే 6th year నుంచి నా 1 crore 2 crores 3 crores 4 crores అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాదు, అది టైం పడుతుంది. మీకు అలా మళ్ళీ మీరు వాడుకుంటారు కదా, దాన్ని అలా వదిలేరు కదా. అంటే వాళ్ళ పాయింట్ ఏంటి, 5 సంవత్సరాలు కనుక నేను ₹1,00,00,000 తెచ్చేసుకుంటే 6వ సంవత్సరం నుంచి నేను ఉద్యోగం చేయక్కర్లేదు, నేను ఉద్యోగం మానేస్తాను, వచ్చిన డబ్బులతోనే బతికేస్తాను అనుకుంటాను. బట్ నువ్వు ఎప్పుడైతే తీయడం మొదలు పెట్టావు నీ కోటి తగ్గిపోతుంది కదా, మళ్ళీ ఫ్యూచర్లో పెరగాలంటే ఎట్లా అవుతుంది? సో కంపల్సరిగా ఇది ఎంత టైం కాదు, ఎంత లాంగ్ ఉన్నామన్న పాయింటే కాంపౌండింగ్లో వర్కౌట్ అవుతుంది. అప్పుడే మీకు డబ్బుని సంపాదించి పెడుతుంది. మీరు నేను హెవీగా ఇన్వెస్ట్ చేసేసినా ఆర్ హెవీగా విత్డ్రా చేసేసినా అది జరగదు. ఇంకా SIPsలో కాంపౌండింగ్ వేరే విధంగా వర్కౌట్ అవుతుంది. దాని గురించి ఇన్ డీటెయిల్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. నేను క్లియర్గా చూపిస్తాను. SIP అంటే ఒక ఫండ్ని తీసుకొని ఆ ఫండ్లో కాంపౌండింగ్ ఎలా జరుగుతుందని క్లియర్గా చూపిస్తే బాగా అర్థమవుతుంది. సో అదొక స్క్రీన్ మీద చూపించి అప్పుడు వాళ్ళు క్లియర్గా అర్థమైందో చెప్తాను. మనకి ఎక్కువ రిటర్న్స్ లంసంలో వచ్చినా కూడా కాంపౌండింగ్ జరిగేది మాత్రం SIPలో బాగా వర్కౌట్ అవుతుంది కాంపౌండింగ్. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు యూనిట్స్ పెరుగుతాయి, మార్కెట్ పెరిగినప్పుడు ఆ యూనిట్స్ వాల్యూ పెరుగుతాయి. దానివల్ల కాంపౌండింగ్ బాగా మనకి SIPలో కనిపిస్తుంది. సో అది నేను ఒక లైవ్ ఫండ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో బేసికలీ కాంపౌండింగ్ వర్క్ చేయాలంటే ఎంత పెట్టా అన్న దానికన్నా ఎంత కాలం ఉన్నాం అన్న దాని మీద ఫోకస్ పెట్టాలి. అర్థమైంది కదండి. సో కాంపౌండింగ్ గురించి ఇంకేమన్నా మీరు ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి దీని గురించి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రమణి కాంటాక్ట్ అయితే మీకు చాలా చక్కగా చెప్తారు. థ్యాంక్ యూ రమణ. థ్యాంక్ యూ. మీరు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారా? రిటైర్ అయ్యాక వచ్చే అమౌంట్తో ఏం చేయాలని భయపడుతున్నారా? లేదా ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో చేస్తున్నారు, ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా విత్డ్రా చేసుకొని రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారా? మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా విత్ ఇన్వెస్ట్మెంట్తో కానీ రిటైర్మెంట్ ప్లానింగ్తో కానీ, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంత రిటర్న్స్ వస్తాయి, ఏది మీకు బెటర్ ఆప్షన్, ఇలాంటి టాపిక్స్ అన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం చేసుకోబోయే అప్కమింగ్ వెబినార్లో నేర్చుకోబోతున్నాము. అందులో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇన్సూరెన్స్ ప్లానింగ్, ఎమర్జెన్సీ ఫండ్ అన్ని కూడా నేర్చుకోబోతున్నాము. సో మీకు కనుక ఈ పర్టికులర్ కోర్స్లో తెలుసుకోవాలి అనుకుంటే, నేర్చుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అండ్ క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఇన్ డీటెయిల్గా మీకు అన్నిటి గురించి చెప్తాను.